ఆంధ్రప్రదేశ్‌లో కింది స్థాయి కార్యకర్తల నుండే కాదు, పై స్థాయి ప్రముఖుల వరకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అప్పుడే ఎన్నికల గురించి, ఎన్నికల ఫలితాల గురించి, రాబోయే ఎన్నికల్లో గెలుపోటముల గురించి మాట్లాడడం మొదలెట్టేశారు. ఇంకో 4, 5 నెలలు గలిస్తే ఈ ప్రభుత్వం మూడవ సంవత్సరంలో ఎంటర్ అవుతది. సో, ఆ ఒక్క సంవత్సరం గడిస్తే ఇక నెక్స్ట్ ఏమన్నా ఇంకా ఎన్నికల హడావిడే ఉంటుందని చెప్పి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నట్టున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా. అందరూ నెక్స్ట్ ఎన్నికల గురించే మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించుకొని వాళ్ళ నాయకులతో సమీక్షలు, డిస్కషన్స్ దీని గురించే ఉంటూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా నారా లోకేష్ గారు కూడా ఎన్నికల గెలుపోటముల గురించే మాట్లాడుతూ ఉన్నారు. లేటెస్ట్‌గా రాజమండ్రి వెళ్ళారు కదా, అక్కడ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏమన్నారు, ఎవరిని కూడా మా తండ్రిని జైల్లో పెట్టారు, ఇంకొకరిని జైల్లో పెట్టారు, ఇంకా మమ్మల్ని దూషించారు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు, ఎవరికి ఎక్కడ ఎలా ముహూర్తం పెట్టాలో నాకు తెలుసు, ఎప్పుడు ముహూర్తం పెట్టాలి, ఎవరికి ముహూర్తం పెట్టాలి, ఎలా ముహూర్తం పెట్టాలి, ఇవన్నీ నాకు తెలుసు, ఆ ప్రకారం ఎవరిని వదిలిపెట్టేదే ఉండదు అని చెప్పి బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలన్నీ నారా లోకేష్ పర్యవేక్షణలోనే జరుగుతూ ఉన్నాయని చెప్పి బహుశా ఆయన కూడా డైరెక్ట్గానే కమెంట్ చేసినట్లే అనిపించింది. సరే, ఇవేటో జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీనికంతా పక్కన పెడితే, అండ్ రాజమండ్రిలోను మంగళగిరిలోను తెలుగుదేశం పార్టీని ఓడించడం వైసీపీ వాళ్ళ తరం కూడా కాదు. ఈ 2 నియోజకవర్గాల్లో మంగళగిరిలోను రాజమండ్రిలోను తెలుగుదేశం పార్టీని ఓడించడం వైసీపీ వాళ్ళ తరం కూడా కాదు. మరో 100 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పి నారా లోకేష్ గారు స్పెసిఫిక్గా ఈ 2 నియోజకవర్గాల గురించి, మంగళగిరి తన సొంత నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు. రాజమండ్రిలో తాజాగా అక్కడే మాట్లాడగారు కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి 2019 లాంటి ఎన్నికల్లో కూడా అక్కడ టీడీపీ గెలిచింది కాబట్టి బహుశా అక్కడ చెక్కు చెదరని పట్టు టీడీపీకి ఉంది అని వైసీపీకి ఛాలెంజ్ చేసినట్లు ఉన్నారు. సరే, ఎవరి గెలుపు ఎవరి ఓటమి పక్కన పెడితే, రాష్ట్రంలో ప్రముఖ పార్టీలు ప్రముఖులందరూ కూడా అప్పుడే ఎన్నికల్లో గెలుపోటమును బేరీ చేసుకునే వరకు వచ్చేసారు. మరి అంతేలేండి, ఇంకొక 6 నెలలు అయితే 3వ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు అనుకోండి. ఇంకో 4 నెలలు అయితే అక్కడి నుంచి ఇంక అప్పుడే నియోజకవర్గాల్లో బలబలాలు, ఎవరు ఏంటి, మార్పు చేర్పులు ఇక మొదలెట్టుకొని వెళ్తూ ఉంటారులేండి.